ओम शांति। ఓం శాంతి. आज की मुरली का डेट है ఈ రోజు మురళి యొక్క డేట్ 30 मार्च 2000। 30 మార్చ్ 2000 సంవత్సరం. ए सीजन का लास्ट मुरली है। ఇది సీజన్ లో లాస్ట్ మురళి. वर्तमान समय में వర్తమాన సమయంలో शरीर के रूप में भी శరీర రూపంలో కూడా ज्यादातर लोग చాలా మంది शरीर को एक्सरसाइज नहीं कराते हैं, శరీరానికి ఎక్సర్సైజ్ చేయించరు. एक ही जगह पर बिठाते हैं। ఒక దగ్గరే కూర్చోబెడతారు శరీరాన్ని. वर्क फ्रॉम होम चलता है, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తూ ఉంటుంది. नहीं तो मोबाइल देखते रहते हैं, లేకపోతే మొబైల్ చూస్తూ ఉంటారు, सीरियल देखते रहते हैं। లేకపోతే సీరియల్ చూస్తూ ఉంటారు. इसलिए शरीर को एक ही जगह पर ज्यादा समय रखते हैं, అందువల్ల ఎక్కువ సమయం ఒక దగ్గరే ఉంచుతారు. इसलिए बीमारी भी ज्यादा आ रहा है। అందువల్ల వాళ్ళకి అనారోగ్యాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. डॉक्टर के पास जाते हैं, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. डॉक्टर क्या कहते हैं? డాక్టర్ ఏమంటారు? एक्सरसाइज करो ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. और वॉकिंग करो ఎక్కువ వాకింగ్ చేయండి అంటారు. और परहेज रखो, బాగా పథ్యం చేయండి అంటారు. तो इससे आपका तबीयत ठीक होगा। దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తారు. बाबा भी బాబా కూడా रूहानी डॉक्टर है, ఆత్మిక డాక్టరు. वो भी आत्मा को देखता है, ఆయన కూడా ఆత్మని చూస్తూ ఉంటారు. उसका चेकिंग भी कर रहा है। దాన్ని ఆత్మని చెకింగ్ కూడా చేస్తున్నారు. तो उसमें बाबा ने सेम कंप्लेंट देखा। అయితే బాబా ఆత్మలో ఎప్పుడు కూడా ఒకేలాంటి కంప్లైంట్ చూస్తున్నారు. बार बार एक कंप्लेंट रिपीट हो रहा है, తరచుగా ఈ కంప్లైంట్ రిపీట్ అవుతుంది. एक ही बातों में बाबा के बच्चे बहुत सोचते हैं। ఒక్క విషయంలోనే బాబా పిల్లలు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. इसीलिए क्यों क्यों करके उसके ऊपर ही बहुत क्वेश्चन पूछते हुए అందువల్ల ఎందుకు ఎందుకు అని చెప్పి ఇలా చాలా ప్రశ్నలు అడుగుతూనే टेंशन को क्रिएट करते हैं। టెన్షన్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, అంటే సృష్టిస్తారు. इसीलिए मन का बीमारी स्टार्ट होता है। దానివల్ల ఏమవుతుంది? మనసు యొక్క అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. उसके ट्रीटमेंट के लिए बाबा ने आज विधि बताई है। అయితే మనసు అనారోగ్యానికి ట్రీట్మెంట్ గురించి ఈ రోజు బాబా మురళిని నడిపించారు. उसके पहले वो मन को बीमारी कैसे आता है ये बाबा ने कहा। అయితే దానికి ముందు మనస్సుకి అనారోగ్యం ఎలా వస్తుంది అని బాబా చెప్తున్నారు. हर एक आत्मा कर्म करती है, ప్రతి ఒక్క ఆత్మ కర్మలు చేస్తూ ఉంటుంది. कर्म करने के बाद कर्म का फल संस्कार में रिकॉर्ड होता है। ఆ కర్మలు చేసిన తర్వాత ఆ కర్మల యొక్క ఫలితాలు సంస్కారాల్లో రికార్డ్ అవుతాయి. किस आधार पर? అవి ఏ ఆధారంగాను? जिस कर्म के फल की तरफ ఏ కర్మ యొక్క ఫలితం వైపు आत्मा मन बुद्धि को ఆత్మ మనస్సు బుద్ధిని जितना ज्यादा अटेंशन से रखता है, ఎంత ఎక్కువగా అటెన్షన్ తో ఉంచుతుందో उसके आधार पर संस्कार रिकॉर्ड होता है। దాని ఆధారంగా సంస్కారాలన్నీ రికార్డ్ అవుతాయి అన్నమాట. सारे दिन में, మొత్తం రోజు అంతటిలోనూ, एक साल में, ఒక ఒక సంవత్సరంలోనూ, अपने जिंदगी में మన జీవితంలోనూ बहुत कुछ कर्म करते हैं। చాలా కర్మలు చేస్తూ ఉంటాం. सभी याद नहीं रहता है ना, అన్నీ మనకి గుర్తుండవు కదా. थोड़ा ऐसा कर्म रहता है, కొన్ని ఇలాంటి కర్మలు కూడా ఉంటాయి. 1 घंटे जो पहले किया है अभी भूल जाते हैं। ఒక్క గంటకి ముందు చేసిన పనే ఇప్పుడు మర్చిపోతూ ఉంటాం. उसमें भी बाबा स्पेशली कहते हैं, దాంట్లో కూడా బాబా స్పెషల్ గా అంటారు, मेरे प्यारे प्यारे बच्चे, నా ప్రియమైన పిల్లలు मुरली जो सुनते हैं तुरंत भूल जाते हैं। మురళిని ఎలా అయితే వింటారో దాన్ని వెంటనే మర్చిపోతారు. ईश्वर का सेवा, ईश्वर का बात जो होता है तो जल्दी भूल जाते हैं।
ఈశ్వరీయ సేవ లేకపోతే ఈశ్వరీయ మాటలు ఏవుంటాయో అవి కూడా త్వరగా మర్చిపోతారు. क्यों? ఎందుకు? उसके तरफ सीरियस नहीं है। దాని వైపు సీరియస్‌గా ఉండరు కాబట్టి. तो संस्कार में, అయితే సంస్కారాలలో, आत्मा में ఆత్మలోను 3 रूप में रिकॉर्ड होता है। 3 రూపాల్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. एक है మొదటిది पानी के ऊपर लिखना। నీటి మీద రాయటం. हाँ, पानी में लिखेंगे, एक वर्ड लिखेंगे, नेक्स्ट लिखने तक पहला चला जाएगा। అయితే నీటి మీద మీరు రాస్తూ ఉంటారు కదా! ఒక్క అక్షరం రాస్తారు. రెండవ అక్షరం రాసే లోపలనే మొదటి అక్షరం వెళ్ళిపోతుంది. जैसे लोगों को एज होता ही जाता है, అలాగే ఎలా అయితే మనుషులకి ఏజ్ పెరుగుతూ ఉంటుందో, वो लोग क्या बोल रहे हैं उनको ही मालूम नहीं रहता है। వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. अभी जो बोला है वो भूल जाते हैं। ఇప్పుడు ఏం చెప్పారో అది వెంటనే మర్చిపోతూ ఉంటారు. ऐसे थोड़ा संस्कार ऐसा रहता है, అయితే ఇలా కొన్ని సంస్కారాలైతే ఇలా ఉంటాయి. उसमें हम ज्यादा अटेंशन नहीं रखते हैं। దాని మీద మనము ఎక్కువ అటెన్షన్ కూడా పెట్టము. कर्म किया, भूल गए। కర్మలు చేశాము, మర్చిపోయాము. आज हमने दोपहर में क्या भोजन खाया याद है हमको। ఈరోజు మనం మధ్యాహ్నం ఏ భోజనం చేశామో గుర్తుంది. एक हफ्ते पहले क्या खाया था वो याद नहीं है। ఒక వారం ముందు ఏం తిన్నాము అన్నదైతే గుర్తులుండదు. लेकिन 10 साल पहले जो फ्रेंड ने मुझे डांटा था वो मुझे याद, आज भी याद है। కానీ 10 సంవత్సరాల ముందు నా ఫ్రెండ్ ఏదైతే తిట్టారో అది మట్టుకు గుర్తుంది. क्यों? ఎందుకు? वही आत्मा है, ఆ ఆత్మే, वही मन बुद्धि है, అదే మనసు, బుద్ధి, అదే ఆత్మ, वही संस्कार है। అదే సంస్కారాలున్నాయి. थोड़ा संस्कार याद है, थोड़ा संस्कार भूल गए, थोड़ा बीच बीच में आता है। కొన్ని సంస్కారాలు గుర్తున్నాయి. కొన్ని సంస్కారాల్ని మర్చిపోతున్నాము. కొన్ని సంస్కారాలు అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటాయి. तो एक ही बाबा ने कहा पानी में लिखने का संस्कार। అయితే బాబా ఒకటి చెప్పారు, నీటిలోని రాసేటటువంటి సంస్కారము అని చెప్పి. दूसरा है రెండవది जो न्यूज़पेपर में लिखते हैं, న్యూస్ పేపర్‌లో రాసేది. नहीं तो स्लेट के ऊपर लिखते हैं। లేకపోతే పలక మీద రాసేది. जैसे मुरली में हम पॉइंट्स लिखते हैं, ఎలా అంటే మనము మురళిలో పాయింట్స్ రాసుకుంటాం కదా! घर में आने के बाद खोलकर उसको रिमेम्बर कर सकते हैं। ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఆ పుస్తకంలో రాసుకుంటే ఆ పుస్తకం తీసి రివైజ్ చేసుకుంటాము. 1 साल के बाद, 2 साल के बाद भी उसको देखते हुए रिमेम्बरेंस आ जाता है। ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 2 సంవత్సరాల తర్వాత చూస్తూ ఉంటే గనక అలాగా మనము అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. तो जैसे आपका मन पीछे जिंदगी की तरफ जाता है तो वो याद आता है। ఎలా అయితే మీ 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 మీరు వెనక జరిగింది గుర్తు తెచ్చుకుంటారో అవి గుర్తొస్తూ ఉంటాయి. तीसरा है మూడవది ఏంటంటే पत्थर के ऊपर लिखना। రాయ మీద రాయడం అన్నమాట. वो इतना स्ट्रांग रहता है, రాతి మీద రాసింది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే कितना भी धूप हो, कितना भी पानी हो, कितना भी सोप लगाकर उसको साफ करो, जाता ही नहीं। ఎంత ఎండ వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత సబ్బు పెట్టి కడిగినా అది పోదు. ऐसे ही అలాగే मेरे बच्चे నా పిల్లలు కూడా नेगेटिव थिंकिंग कर रहे हैं, నెగెటివ్ థింకింగ్ చేస్తున్నారు ఎక్కువ. मेरे से योग ही नहीं होता है, అప్పుడు నాతో యోగమే జరగటం లేదు. बाबा मुझे हेल्प ही नहीं करता है। బాబా నాకు ఏమీ సహాయమే చేయటం లేదు. कोई कोई आत्माओं को కొంతమంది ఆత్మలకైతే ब्राह्मण परिवार भी हेल्प करता है, బ్రాహ్మణ పరివారం కూడా హెల్ప్ చేస్తుంది. बाप दादा भी हेल्प करता है, బాబ్దాదా కూడా చేస్తారు హెల్ప్. पंचतत्व भी हेल्प करता है। పంచతత్వాలు కూడా సహాయం చేస్తాయి. लोगों का एक्सपीरियंस सुनते हैं ना, వాళ్ళ జనాల యొక్క ఎక్స్‌పీరియన్స్ వింటాం కదా! लेकिन हमको बाप दादा हेल्प क्यों नहीं कर रहा है? అయితే మాకు బాబ్దాదా ఎందుకు సహాయం చేయటం లేదు? उसका कारण बाबा कह रहे हैं। దానికి కారణం బాబా చెప్తున్నారు. इसके कारण దీనికి కారణం आपको योग ठीक से नहीं लगता है, మీకు యోగము సరిగా జరగటం లేదు అని. इसीलिए అందువల్ల जो संस्कार स्ट्रांग बना है సంస్కారాలైతే స్ట్రాంగ్ గా తయారయ్యాయో उसमें भी स्पेशली नेगेटिव और विकार युक्त जो संस्कार है, అందులో కూడా వికారాలతో ఉన్న నెగెటివ్ తో ఉన్న సంస్కారాలు స్పెషల్ గా ఏదైతే ఉన్నాయో उसको जब तक आप क्लीन नहीं करते हो,
వాటిని మీరు ఎప్పటి వరకు క్లీన్ చెయ్యరో, तब तक भगवान की शक्तियों का एहसास आपको नहीं होता। అప్పటి వరకు మీకు భగవంతుని యొక్క శక్తి యొక్క అనుభూతి జరగదు. जैसे सुबह उठने के बाद ఎలా అంటే ఉదయం లేచిన తర్వాత हाथ से हम बहुत कुछ काम करते हैं। మనం చేతులతో చాలా పనులు చేస్తూ ఉంటాం. बीच बीच में हाथ को पानी से साफ भी करते हैं ना। మధ్య మధ్యలో చేతుల్ని కూడా శుభ్రం చేస్తాం కదా! पानी से साफ करते हैं ना। నీళ్లతోనే శుభ్రం చేస్తాం కదా! सुबह आपने हाथ को यूज किया, ఉదయం మీరు చేతుల్ని ఉపయోగించారు. शाम तक यूज करते गए, సాయంత్రం వరకు అలా దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు చేతుల్ని. बीच में हाथ को क्लीन ही नहीं किया तो क्या होगा? మధ్యలో మీరు చేతుల్ని శుభ్రమే చేయలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? वो हाथ आपका बात सुनेगा क्या? అప్పుడు మీ చేతులు మీ మాట వింటాయా? हाथ कितना गंदा होता है। చేతులు ఎంత మురికిగా అయిపోతాయి. तो उस हाथ से आप बर्तन पकड़ेंगे तो फिसल जाएगा ना। అప్పుడు మీరు ఆ చేత్తో మీరు ఏదైనా గిన్నె పట్టుకున్నారు అనుకోండి, అది జారిపోయి పడిపోతుంది కదా! उसी हाथ से व्हाइट कपड़े को पकड़ेंगे तो हाथ में जो गंदगी व्हाइट कपड़े को लग जाएगा ना। అదే చేత్తో మీరు ఏదైనా మంచి శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని ముట్టుకున్నారనుకోండి, అది కూడా మురికిగా అయిపోతుంది. ऐसे ही అలాగే 5000 साल से 5000 సంవత్సరాల నుండి आप बच्चों ने మీ పిల్లలందరూ अपने मन बुद्धि संस्कार को क्लीन नहीं किया। మీ మనసు, బుద్ధి, సంస్కారాల్ని క్లీన్ చేసుకోలేదు. अभी भगवान के आगे जाकर कह रहे हो भगवान ऐसा बीमारी है क्या करें? అయితే మళ్ళీ అలాగే చెయ్యరు, క్లీన్ చేసుకోలేదు. భగవంతుడి దగ్గరికి వెళ్లి అడుగుతారు. భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని సరిచెయ్యి అని చెప్పి. तो बाबा कहता है బాబా అంటారు, एक्सरसाइज करो। ఎక్సర్సైజ్ చెయ్యండి, వ్యాయామం చెయ్యండి. जैसे डॉक्टर भी कहता है ना एक्सरसाइज करो और वॉकिंग करो। ఎలా అంటే డాక్టర్ కూడా చెప్తారు కదా, వ్యాయామం చేయండి లేకపోతే వాకింగ్ చేయండి అని చెప్పి. तो कब करना है? అయితే ఎప్పుడు చెయ్యాలి? कर्म के बीच बीच में करना पड़ेगा। కర్మల యొక్క మధ్య మధ్యలో మీరు ఈ వ్యాయామం చేయవలసి ఉంటుంది. अमृत वेले का बात अलग है, అమృత వేళ విషయం అయితే వేరే. नुमा शाम का योग अलग है, నుమాశామంలో కూడా చేసే యోగం వేరే. ट्रैफिक कंट्रोल का अलग है, ట్రాఫిక్ కంట్రోల్ కూడా వేరే. भोजन खाने के समय पर बाबा के साथ योग लगाना वो अलग है। భోజనం చేసే సమయంలో కూడా బాబాతో యోగం చేయడం కూడా అది కూడా వేరే విషయమే. मुरली सुनने का योग अलग है। మురళి వినేటప్పుడు కూడా చేసే యోగం వేరేది. ये जो है कर्म के बीच बीच में ఇప్పుడు ఏంటంటే చెప్తున్నామో అదేంటంటే కర్మలలో మధ్య మధ్యలో टाइम निकाल कर కొంచెం సమయం తీసుకుని 5 सेकंड, मिनिमम 5 सेकंड 5 स्वरूप में स्थित होना। మినిమం కనీసము 5 సెకండ్లన్నా తీసుకుని 5 స్వరూపాల్లోనూ స్థితులవ్వండి. जब आप स्वरूप में स्थित होते हो, అప్పుడు మీరు ఎప్పుడైతే స్వరూపంలో స్థితులవుతారో विद इन ए सेकंड जिस स्वरूप में स्थित हुए हो उस स्वरूप का एहसास होना चाहिए। మీరు ఆ స్వరూపంలోకి స్థితులైనప్పుడు వెంటనే క్షణంలో మీరు ఆ స్వరూపంలోకి మారిపోవాలి. जितना भी बिजी हो, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే बीच बीच में पानी पीते ही रहते हो ना, మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు తాగుతూ ఉంటారు కదా! तो उस पानी पीने से शरीर को स्ट्रेंथ मिलता है ना। అలా మంచినీరు తాగడం వల్ల మన శరీరానికి స్ట్రెంగ్త్ దొరుకుతుంది కదా! ऐसे मन को हेल्दी रखने के लिए అలాగే మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవటానికి बीच बीच में మధ్య మధ్యలో 5 सेकंड निकाल कर 5 సెకండ్లు తీసుకుని मन की एक्सरसाइज करो। మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేయండి. ये करने से क्या होता है? ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? अब तक जो मन द्वारा आपने कर्म किया, ఇప్పటి వరకు మీరు మనస్సుతో ఏ కర్మలైతే చేశారో बाबा उसको क्लीन करके नया मन बुद्धि दे देगा। బాబా వాటినన్నిటినీ క్లీన్ చేసి మీకు కొత్త బుద్ధిని ఇస్తారు. नया माना न्यू साधन देगा ऐसा नहीं है, क्लीन करके दे देता है। అంటే మీకు కొత్తది ఇవ్వడం అంటే కొత్త సాధనం ఏదో ఇచ్చేస్తారని కాదు. మీ మనసు, బుద్ధిని క్లీన్ చేసి దాన్ని కొత్తగా ఇస్తారు. जैसे बर्तन में आपने कुछ आइटम बनाया, ఎలా అంటే మీరు ఒక గిన్నెలో ఏదో మీరు ఒక ఐటెం తయారు చేశారు. दूसरा आइटम बनाने के पहले उसको साफ करके यूज करेंगे तो चीज अच्छा बनेगा ना।
అలా మీరు ఒక 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 గిన్నెని వాడారు ఒక ఐటెమ్ చేయడానికి. మళ్ళీ రెండో ఐటెమ్ చేసేటప్పుడు ఈ గిన్నెని శుభ్రంగా కడిగే కదా చేస్తారు. అప్పుడే కదా బాగా వస్తుంది రెండో వంట. तो उस समय बाबा उसमें जो रेसिड्यू लगा है, माना विकार लगा है, वो साफ करके आपको दे देगा। మీరు ఇలా మధ్య మధ్యలో యోగం చేయడం వల్ల మీ మనసులో ఏదైతే వికారాల యొక్క రెసిడ్యూ ఉండిపోయిందో దాన్ని క్లీన్ చేసి మీకు బాబా మళ్ళీ మీకు తిరిగిస్తారు. और कर्म के बीच में అలాగే కర్మల యొక్క మధ్యలో కూడా वो कर्म सफल होना है ना, ఆ కర్మలు సఫలం అవ్వాలి కదా! तो बाबा से श्रीमत लेना है ना। అయితే మీరు బాబా నుంచి శ్రీమతం తీసుకోవాలి కదా! श्रीमत लेने के लिए आपके पास उतना टाइम नहीं है, అయితే శ్రీమతం తీసుకోవడానికి మీ దగ్గర అంత సమయం కూడా ఉండదు. इतना ऑफिस में बिजी रहते हो, ఎంత మీరు ఆఫీస్‌లో బిజీగా ఉంటారు కదా! तो थोड़ा सेकंड भगवान की तरफ अटेंशन रखने से కాబట్టి కొంత సెకండ్‌లు మీరు బాబా వైపు అటెన్షన్ పెడితే కనుక वर्तमान में जो कर्म कर रहे हो उसका विधि विधान श्रीमत बाबा देता है। వర్తమాన సమయంలో మీరు ఏదైతే కర్మలు చేస్తున్నారో దానికి విధి, విధానాలు, శ్రీమతము బాబా మీకిస్తారు. और उस कर्म के लिए తర్వాత ఆ కర్మ గురించి जो शक्ति चाहिए वो भी दे देता है। ఏ శక్తి అయితే మీకు కావాలో అది కూడా బాబా మీకిస్తారు. इसीलिए आपका हर कर्म सक्सेस होता है। అలా చేయడం వల్ల మీ ప్రతి కర్మలు సక్సెస్ అవుతాయి. आगे जाते जाते आपके पास ज्यादा समय नहीं रहता है, ముందుకు వెళుతూ వెళుతూ మీ దగ్గర ఎక్కువ సమయం కూడా ఉండదు. तो कर्म करते हुए भी आपको राजयोग प्रैक्टिस करना पड़ता है। కాబట్టి కర్మలు చేస్తూ కూడా మీరు రాజయోగం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. इसीलिए అందువల్ల उसका अभ्यास దాని అభ్యాసము अभी से ही करना है। ఇప్పటి నుంచే మీరు చేయాలి. ऐसे करने से ఇలా చేయటం వల్ల अभी समझ लो आप नुमा शाम योग में बैठे हो, మీరు ఇలా అనుకోండి ఇప్పుడు నమాషాం యోగంలో కూర్చున్నాము అని. मन बुद्धि ज्यादा गंदा नहीं हुआ है, మనస్సు, బుద్ధి ఎక్కువ మురికిగా అవ్వలేదు. तो तुरंत बाबा के साथ कनेक्ट हो जाते हो వెంటనే అప్పుడు బాబాతో మనస్సు కనెక్ట్ అయిపోతుంది. और ज्यादा एक सब्जेक्ट को लेकर पकड़ कर बैठते नहीं हो। అక్కడ మీరు ఒక్క సబ్జెక్ట్‌ని పట్టుకొని ఎక్కువ కూర్చోలేరు. नहीं तो क्या होता है, లేకపోతే ఏమవుతుంది? किसी ने आपके ऊपर गुस्सा किया तो सारा दिन वही पकड़ कर बैठेंगे। మీరు ఎవరి మీదైనా కోపం చూపించారు అనుకోండి, ఆ రోజంతా అదే పట్టుకొని కూర్చుంటాం మనం. जैसे कि हम अपने हाथ से, ఎలా అంటే మనం మన చేతితో तो अंट पंडु कहते हैं ना, कोई जैक फ्रूट को यूज करते हैं तो क्या होता है, పనస పండుని పట్టుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది? उसका जो रस है हाथ में लग जाएगा। అప్పుడు ఆ రసం అంతా చేతికి అయిపోతుంది. तो उसको क्लीन ही नहीं किया तो हाथ कितना मुश्किल लगेगा ना। అది దాన్ని మీరు ఆ చేతినప్పుడు శుభ్రం చేసుకోలేదనుకోండి మీకు ఎంత చికాకుగా ఉంటుంది. ऐसे कोई आत्मा ने कुछ कह दिया, सुबह से शाम तक, महीने तक, साल तक उसको ही पकड़ कर बैठते हैं। क्यों? बाबा की याद द्वारा उस चीज को क्लीन नहीं किया। అలాగే మిమ్మల్ని ఏ ఆత్మైనా ఏమైనా అన్నారు అనుకోండి, రోజంతా లేకపోతే సంవత్సరాలు ఆ విషయమే పట్టుకొని కూర్చుంటున్నారు. ఎందుకంటే మీరు యోగం చేసేటప్పుడు బాబా క్లీన్ చేయలేదు అన్నమాట ఆ మనసుని. हाँ, तो ऐसे बीच बीच में देने से అయితే మీరు ఇలా మధ్య మధ్యలో బాబాకి మీ మనసు ఇవ్వటం వల్ల ऐसे नेगेटिव संस्कार को बाबा क्लीन करने के कारण ఇలాంటి నెగెటివ్ సంస్కారాల్ని బాబా క్లీన్ చేయడం వల్ల वो संस्कार स्ट्रांग नहीं बनता है। ఆ సంస్కారాలు స్ట్రాంగ్ అవ్వవు. तो बाबा के साथ मन बुद्धि को लगाना आपके लिए इजी होता है। అప్పుడు బాబాతో మీ మనస్సు, బుద్ధిని పెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. तो आज जब बाबा आए थे, అయితే ఈరోజు బాబా వచ్చినప్పుడు बाबा ने ये देखा, బాబా ఇది చూసారు. बाबा परमधाम से आए हैं, బాబా అయితే పరంధామ నుంచి వచ్చారు. क्या लेकर आए हैं? ఏమి తీసుకుని వచ్చారు? बच्चों को कुछ देने के लिए आए होंगे ना। పిల్లలకి ఏదో కొంచెం ఇవ్వడానికే కదా వచ్చి ఉంటారు. तो बाबा के पास क्या है? బాబా దగ్గర ఏమున్నాయి? शांति, सुख, आनंद, प्यार सब कुछ है। శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ అన్నీ ఉన్నాయి. हाँ, बाबा तो आया है, బాబా అయితే వచ్చారు. लेकिन बच्चे उस देश के कनेक्शन में नहीं है। అయితే బాబా ఆ దేశంతో కనెక్షన్ లోనే లేరు. बच्चे उस देश के कनेक्शन में नहीं है। बाबा आए हैं परमधाम देश के स्मृति में आए हैं। బాబా ఏమో పరంధామ నుంచి వచ్చారు. పిల్లలేమో ఆ దేశంతో కనెక్షన్ లోనే లేరు. अलग अलग देश के कनेक्शन में है। వేరే వేరే దేశాల యొక్క కనెక్షన్ లో ఉన్నారు. कौन सा देश? అది ఏం దేశము? कोई कोई समझते हैं हम आंध्रा से आए हैं।
కొంతమంది అనుకుంటారు మేము ఆంధ్రా నుంచి వచ్చాము అని చెప్పి. स्पेशली ये डबल फॉरेनर्स के लिए आए, बाबा मिलन मनाए थे। అయితే ఆ మిలనము ఎక్కువ స్పెషల్‌గా డబుల్ ఫారినర్స్ గురించి నడిపించారు. तो अलग अलग शरीर का देश के साथ कनेक्टेड है। కాబట్టి రకరకాల దేశాల యొక్క శరీరాలతో ఇక్కడ కనెక్షన్ అయి ఉంది. उसके साथ దాంతో పాటు कोई कोई मोबाइल ऑपरेट करने के देश से आए हैं, కొంతమంది మొబైల్ ఆపరేట్ చేయడానికి దేశం నుంచి వచ్చారు. कोई कोई सास ससुर के झगड़े के साथ देश के साथ उस देश में खोए हुए हैं, కొంతమంది ఏమో అత్తామామల యొక్క గొడవల్లో ఆ దేశంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. कोई कोई बीमार के देश में खोए हुए हैं, కొంతమంది అనారోగ్యం అనే దేశంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. किसी किसी को धन चाहिए। కొంతమందికేమో ధనం కావాలి. तो वेराइटी बाबा के बच्चे वेराइटी देश में अपने मन को भर कर रखे हैं। అయితే వెరైటీ యొక్క దేశాలు అంటే రకరకాల విషయాలన్నీ నింపుకుని మనస్సులో వచ్చారు. बाबा कहते हैं బాబా అంటున్నారు, किसी भी देश में जाओ, మీరు ఏ దేశానికన్నా వెళ్ళండి. आपको क्या अच्छा लगता है? మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? अनादि देशी अच्छा लगता है ना। అనాది దేశమే మీకు బాగా అనిపిస్తుంది కదా! इसीलिए అందువల్ల ज्यादा समय ఎక్కువ సమయము अनादि देश में रहना, అనాది దేశంలోనే ఉండండి. अनादि परिवार के साथ रहना, అనాది పరివారంతోనే ఉండండి. अनादि पिता के साथ रहना। అనాది తండ్రితోనే ఉండండి. इसीलिए అందువల్ల वो पिताजी से ఆ తండ్రి నుంచి बार 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 पालना लेते रहना। తరచుగా పాలన తీసుకుంటూ ఉండండి. जैसे बेटी बार बार अपने माँ बाप से बात करते हैं ना, ఎలా అంటే కూతురు తరచుగా అమ్మా నాన్నలతోనే మాట్లాడుతూ ఉంటుంది కదా! तो बेटी को माँ बाप का जरूरत कब रहता है? అయితే కూతురికి అమ్మా నాన్నల యొక్క అవసరం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? जब समस्या आती है तब उनको याद रहता है। తనకి సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా గుర్తు ఉంటుంది. ऐसे हर बच्चे को इतना टेंशन है, అలాగే ప్రతి ఒక్క పిల్లలకి ఎంత టెన్షన్ ఉంటుంది అంటే माँ बाप का बहुत जरूरी है। అమ్మా నాన్నల యొక్క అవసరం చాలా ఉంటుంది. तो मन बुद्धि को परमात्मा में रखने से అయితే మీ మనసు బుద్ధిని పరమాత్మ యందు ఉంచినట్టయితే जिस कर्म के लिए ఏ కర్మ గురించి जिस स्वरूप का जरूरत है ఏ స్వరూపం అవసరమో उसके अनुसार దాని అనుసారంగా बाबा आपको रेडी करता है। బాబా మిమ్మల్ని రెడీ చేస్తారు. 5 स्वरूप याद है ना? మీకు 5 స్వరూపాలు గుర్తు ఉన్నాయి కదా! पहला है फरिश्ता स्वरूप, नीचे से जाएंगे तो पहला है फरिश्ता स्वरूप। కింద నుంచి వెళ్తే మొదటిదేంటి? ఫరిష్తా స్వరూపం. कभी कभी बच्चे रिश्ते के में मेरा 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 करके बैठते हैं तो बाबा उनको फरिश्ता करना पड़ता है, डिटैच करना पड़ता है। అయితే చాలా మంది పిల్లలు రిష్తాలో ఉన్నారు. అంటే సంబంధికులతో నా వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే బాబా వాళ్ళందరినీ దూరం చేస్తున్నారు. सिर्फ संबंध नहीं, ये चीज मेरा है, ये जिम्मेदारी मेरा है, मुझे ही करना है, मैं और मेरा करके ऐसे बांधे हुए हैं। तो उन बच्चों को राजयोग द्वारा बाबा को क्या करना पड़ता है? उस संस्कार को, कर्मों का फल को डिटैच करना पड़ता है। అయితే ఇక్కడ సంబంధం అంటే ఈ వస్తువు నాది, ఇది నేనే చేయాలి, ఇలా వీటిల్లోనే ఉండిపోయి ఉన్నారు. కాబట్టి బాబా ఏమంటున్నారు? వాటన్నిటి నుంచి డిటాచ్ అయ్యి ఉండమంటున్నారు. जैसे सिर के ऊपर बाबा ने कहा मन, पुराने जमाने में मन करके एक चीज आता था, टोकरी उठाकर बैठते हैं। ఎలా అంటే బాబా చెప్తున్నారు మణి అని చెప్పి పూర్వకాలంలో కొలవడానికి ఉపయోగించేవారన్నమాట. అది చాలా 40 కేజీల బరువు ఉంటుంది. అది పట్టుకుని నెత్తి మీద అందరూ అంత బరువుని మోస్తున్నారు ఈ టెన్షన్ల వల్ల. मुझे ही विश्व कल्याण करना है, मुझे ही विश्व विकर्म विनाश करना है, ऐसे टेंशन सिर के ऊपर पकड़ कर बैठते हैं। నేనే విశ్వ కళ్యాణం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఈ బరువంతా తల మీద పెట్టుకుని ఉన్నారు. तो उस आत्मा को बाबा क्या करते हैं? फरिश्ता रूप द्वारा उनको लाइट कराते हैं। అయితే బాబా ఏం చేస్తున్నారు? ఈ ఫరిష్తా రూపం అన్న పెట్టి తేలిక చేస్తున్నారు వాళ్ళ మనస్సుని. हाँ, कभी कभी बाबा के बच्चे इस जगह पर रहते हैं, एक जगह पर का कार्य में बिजी रहते हैं, ऑफिस में या घर में या वेजिटेबल मार्केट में या शादी के घर में वो जाकर रहते हैं। ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఒక ప్లేస్‌కి వెళ్ళి, లేకపోతే వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్ళి, లేకపోతే వివాహానికి వెళ్ళి వాళ్ళు బిజీగా ఉంటారు. उस समय वो कोई आत्मा के साथ वहां हिसाब किताब रहता है। అయితే ఆ సమయంలో ఆ ఆత్మతో అక్కడ ఉన్న వేరే ఆత్మలతో ఏదో లెక్కాచారం ఉంటుంది. उनको बाबा अपना संदेश देना चाहता है। వాళ్ళకి బాబా ఆయన సందేశం ఇద్దామని అనుకుంటారు. तो
तो उस समय आप लोगों को बाबा ब्राह्मण रूप की यूज करते हैं। అప్పుడు ఆ సమయంలో బాబా మిమ్మల్ని బ్రాహ్మణ రూపంలో ఉపయోగించుకుంటారు. आप सेवा करने के लिए नहीं गए हो, आप तो लौकिक काम के लिए गए हो। అక్కడ మీరు సేవ చేయడానికైతే వెళ్ళలేదు. మీరు లౌకికంలో పని గురించి వెళ్లారు. आप गृहस्थ में हो, మీరు గృహస్థంలో ఉన్నారు. लेकिन बाबा चाहता है तो आपको ब्राह्मण रूप में ईश्वरीय कार्य के लिए यूज कर सकता है। అయితే అక్కడ మీరు బాబాకి అవసరమైతే గనక మిమ్మల్ని అక్కడ బ్రాహ్మణుల రూపంలో మిమ్మల్ని వాడుకుంటారు. लेकिन आपके मन में सच्चा दिल रहना चाहिए। అయితే మీ మనస్సులో సత్యమైన మనస్సు ఉండాలి. మీ మనస్సు सदा ईश्वरीय सेवा करने का मन होना चाहिए। ఎల్లప్పుడూ కూడా ఈశ్వరీయ సేవ చెయ్యాలి అన్న మనస్సు ఉండాలి మీకు. जहां भी जाते हो बाबा के साथ कनेक्शन में रखकर ईश्वरीय सेवा और उस फल अनुभव करने का इच्छा रहना चाहिए। ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బాబాతో కనెక్షన్ ఉంచుకుని అక్కడ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవం చెందడానికి రెడీగా ఉండాలి. तो बाबा वहां मनसा वाचा कर्मणा तन मन धन द्वारा आपको ब्राह्मण रूप में यूज करते हैं। అప్పుడు అక్కడ బాబా మిమ్మల్ని మనస, వాచ, కర్మణ మీ తనువుని, మనస్సుని, ధనాన్ని మిమ్మల్ని బ్రాహ్మణ రూపంలో వాడుకుంటారు. कभी कभी क्या होता है, शादी में गए हो, అప్పుడప్పుడు ఏమవుతుంది, మీరు వివాహానికి వెళ్లారు. साइड में बहुत जोर से क्या है म्यूजिकल नाइट चल रहा है, ఒక పక్కన ఏమో చాలా గట్టిగా మ్యూజికల్ నైట్ నడుస్తుంది. बाजू वालों से आप बात भी नहीं कर सकते हो। అప్పుడు పక్క వాళ్ళతో మీరు మాటలే మాట్లాడలేరు. उस समय मन बुद्धि को परमात्मा की तरफ रखो। ఆ సమయంలో మీరు మీ మనస్సుని, బుద్ధిని భగవంతుడితో ఉంచండి. तब बाबा क्या करता है, पूज्य स्वरूप के रूप में आपको यूज करेगा। वहां जितना भी लोग है, आत्मा है, उनको आपके मन द्वारा भगवान की शक्ति फ्लो करेगा। అప్పుడు భగవంతుడు మిమ్మల్ని పూజ్యుల రూపంలో ఉపయోగించుకుంటారు. అప్పుడు మీ దగ్గర నుంచి మిగతా వాళ్ళందరికీ శక్తి ఫ్లో అవుతుంది. कभी कभी बस में बैठते हो, అప్పుడప్పుడు బస్సులో కూర్చుంటారు. उस समय आपको साथ कोई नहीं है, అప్పుడు ఆ సమయంలో మీతో ఎవ్వరూ లేరు. उस समय देवता के रूप में सारे विश्व को शक्ति देते रहना। ఆ సమయంలో మీరు దేవతా రూపంలో మొత్తం విశ్వమునంతటికి శక్తిని ఇస్తూ ఉండండి. कभी कभी ईश्वरीय सेवा में जाते हो, అప్పుడప్పుడు ఈశ్వరీయ సేవకి వెళ్తారు. उस समय आगे वाले कुछ क्वेश्चन पूछ लेते हैं, ఆ సమయంలో మీ ముందు వాళ్ళు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతారు. आपके पास आंसर नहीं रहता है। మీ దగ్గర అప్పుడు ఆన్సర్ ఉండదు దానికి. बाबा के पास मन बुद्धि रखने से బాబా దగ్గర మీ మనస్సుని, బుద్ధిని ఉంచడం వల్ల बाबा कहते हैं आप इधर बैठो, मैं मेरा क्लास करके आ जाता हूँ। అప్పుడు బాబా అంటారు, నువ్వు ఇక్కడే కూర్చో, నేను నా క్లాస్ చేసుకుని వస్తాను అంటారు. तो जिस समय, అయితే ఏ సమయంలో, जिस शक्ति के कारण, ఏ శక్తి కారణంగా, उस शक्ति की कमी के कारण ఆ శక్తి ఏదన్నా ఒక శక్తి లోపం వల్ల आपको असफलता का एहसास होता है, మీకు అసఫలత అన్నది జరిగింది అనుకోండి. उस समय बाबा शक्ति देकर ఆ సమయంలో బాబా మీకు శక్తిని ఇచ్చి उस कर्म को सफलता देता है। అప్పుడు ఆ కర్మకి బాబా సఫలతని ఇస్తారు. दूसरी बात, రెండవ విషయం, सदा समस्या के टाइम पर ही बाबा बाबा नहीं कहना है। సదా మీకు సమస్యలు ఉన్న సమయంలోనే బాబా బాబా అనకూడదు. बीच बीच में जब समय मिलता है तब ही बाबा के साथ कनेक्शन रखो। మధ్య మధ్యలో మీకు సమయం దొరికినప్పుడు అల్లా కూడా బాబాతో మీరు కనెక్షన్‌లో ఉండాలి. बिजी है तो మీరు బిజీగా ఉంటే కనుక ज्यादा समय नहीं, एटलीस्ट 5 सेकंड तो दे दो। ఎక్కువ సమయం వద్దు. అట్‌లీస్ట్ 5 సెకండ్లైనా ఇవ్వండి. उसके बाद रिजल्ट्स देखो। దాని తర్వాత మీరు రిజల్ట్ చూడండి. क्यों? ఎందుకు? अभी आप राजयोगी नहीं हो, మీరు ఇప్పుడు రాజయోగిలు కాదు కదా! बाबा को याद करने वाले नहीं हो, బాబాని గుర్తు తెచ్చుకునేవాళ్ళు కాదు కదా! बाबा के साथ संसार निभाने वाले हो ना। బాబాతో సంసారం జరిపేవాళ్ళు కదా మీరు. हाँ, कोई भी एक कन्या ఎవరో ఒక కన్య शादी होने के बाद వివాహం జరిగిన తర్వాత बीच में कुछ पति से क्वेश्चन पूछना है तो तुरंत फोन करते हैं, फोन करते हैं। మధ్యలో భర్తని ఏదైనా ప్రశ్న వెయ్యాలి అంటే వెంటనే భర్తకి ఫోన్ చేస్తుంది. तो पति भी देखता है फोन किसका आया है। అయితే భర్త కూడా చూస్తారు ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి. मीटिंग में बैठा है तो भी कुछ इमरजेंसी है करके पत्नी का फोन उठा के उनसे बात करता है। మీటింగ్ లో ఉన్నా సరే ఏదో ఎమర్జెన్సీ వచ్చిందేమో అని చెప్పి ఫోన్ ఎత్తి మాట్లాడతాడు భర్త. बाकी लोगों को फोन नहीं उठाता है। వేరే వాళ్ళ ఫోన్లు అయితే ఎత్తరు. क्योंकि पत्नी को मालूम है ना पति कहाँ गए हैं। అయితే భార్యకి తెలుసు కదా భర్త ఎక్కడికి వెళ్ళారో. ऐसे ही అలాగే सच्चे दिल वालों को, సత్యమైన మనస్సు ఉన్న వారికి, सत्य सेवाधारी वालों को సత్య సేవాదారులకు बाबा
బాబా सदा सहयोग देने के लिए रेडी हैं, సదా సహయోగం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. लेकिन కానీ अपने मन बुद्धि को बाबा की तरफ रखना बहुत 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 जरूरी है। కానీ మీ మనస్సుని బాబాకి ఇవ్వడం చాలా అవసరం. अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? बाबा से श्रीमत लेना है तो బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకోవాలి అంటే కనుక बाबा के घर में जाकर బాబా యొక్క ఇంటికి వెళ్ళి बाबा के आगे बैठकर బాబా ముందు కూర్చుని घंटे तक अपने समस्या को कहलाकर గంటలు గంటలు బాబాకి మన సమస్య చెప్పి बाबा से समाधान लेते थे, బాబా దగ్గర నుంచి సమాధానం తీసుకునేవాళ్ళము. बाबा के लिए लेटर लिखते थे, బాబాకి లెటర్ రాసేవాళ్ళము. निमित्त आत्माओं के सामने अपनी समस्या बताते थे నిమిత్త ఆత్మల ముందు మన సమస్యని చెప్పేవాళ్ళము. और मुरली द्वारा आंसर लेते थे। మరియు మురళి ద్వారా మనకి సమాధానం తీసుకునేవాళ్ళము. अमृत वेले नुमान शाम युग में बाबा से आंसर लेते थे। అమృత వేళ లేకపోతే నుమాషాం యోగంలో కూడా బాబా దగ్గర నుంచి సమాధానం తీసుకునేవాళ్ళము. अभी समय बदल गया है, అయితే ఇప్పుడు సమయం మారిపోయింది. हमको अपने समस्या कहने के लिए भी हमारे पास उतना टाइम नहीं है మనము సమస్యలు చెప్పడానికి కూడా మన దగ్గర సమయం లేదు. और बाबा को भी आंसर देने के लिए भी ज्यादा समय नहीं है। బాబాకు కూడా మనకి ఆన్సర్ చెప్పడానికి కూడా సమయం లేదు. तो जो भी है अभी सेकंड के हिसाब से है, అయితే ఇప్పుడు ఏది ఉన్నా సరే సెకన్లలోనే ఉన్నారు. टाइम बहुत कम है। సమయం చాలా తక్కువ ఉంది. बाबा देने के लिए रेडी है, బాబా అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. आप रेडी हो क्या? మీరు రెడీగా ఉన్నారా? लेकिन కానీ कंडीशन अप्लाई, ఒక కండిషన్లు ఉంటేనే. एक कंडीशन है, बहुत कंडीशन। ఇక్కడ ఒక కండిషన్ కాదు చాలా కండిషన్స్ ఉన్నాయి. नंबर 1 कंडीशन है నెంబర్ 1 కండిషన్ सच्चे दिल पर साहिब राजी। సత్యమైన మనసు మీద సాహెబ్ రాజీ అవుతారు. सच्चे दिल से సత్యమైన మనసుతో जो भी कमियां हैं, ఏ లోపాలు ఉన్నా సరే, जो भी समस्या है, ఏ సమస్యలు ఉన్నా సరే, जो भी परिस्थिति है, ఏ పరిస్థితులు ఉన్నా సరే, जो भी विघ्न है, ఏ విఘ్నాలు ఉన్నా సరే दिल साफ करके सब कुछ बताना। మనస్సుని శుభ్రం చేసుకుని మొత్తం అన్నీ చెప్పాలి. कभी कभी क्या होता है, అప్పుడప్పుడు ఏం జరుగుతుంది? मनुष्य आत्माओं के आगे आप बताने के लिए सोचते हो, మనుష్య ఆత్మలకు ముందు మీరు అవన్నీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారు. क्योंकि हमारा कभी बताने से वो किस दृष्टि से हमको देखते हैं पता नहीं चलता है ना। ఎందుకంటే మనం మనసులో ఉన్నదంతా చెప్తే వాళ్ళు మనని ఏ దృష్టిలతో చూస్తారో అన్నది అనిపిస్తూ ఉంటుంది కదా. आपका कमियां उन्होंने और किसी को बताया तो మీ లోపాలు అన్నీ ఆ ఆత్మ వేరే వాళ్ళకి చెప్తేనో हाँ, ऐसे सभी संकल्प चलता है। అలా అన్ని సంకల్పాలు మనకి జరుగుతూ ఉంటాయి కదా. इसलिए मेरे सामने बताओ, అందువల్ల మీరు నా ముందు చెప్పండి. सच्चे दिल पर बताना है, సత్యమైన మనస్సుతో చెప్పాలి. बिजनेस बुद्धि द्वारा नहीं, బిజినెస్ బుద్ధితో కాదు, स्वार्थ बुद्धि द्वारा नहीं। స్వార్థ బుద్ధితో కాదు. मुझे परिवर्तन होना है उस इंटेंशन से कहना है। నేను నేను పరివర్తన చెందాలి అన్న ఉద్దేశంతోనే చెప్పాలి. जैसे कि डॉक्टर के पास जाकर कहते हो ना, ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, इस बीमारी से मुझे बाहर निकालो। ఈ అనారోగ్యం నుంచి నన్ను బయటకి తీసుకువెళ్ళండి. अब जो कुछ कहते हो हम करने के लिए रेडी हैं। మీరు ఏం చెప్పినా నేను అది చెయ్యడానికి రెడీగా ఉన్నాము. तो ऐसे पहले सब कुछ बाबा को कहो, అలా మొదట అన్ని బాబాకి చెప్పండి. ईश्वरी सेवा के लिए, ఈశ్వరీయ సేవ గురించి, आत्मा की उन्नति के लिए, ఆత్మ యొక్క ఉన్నతి గురించి, तन धन जन के लिए नहीं। తనువు ధనము మరియు జనాల గురించి కాదు. उसमें शुभ भावना शुभ कामना रहना चाहिए। అందులో శుభభావన శుభకామన ఉండి తీరాలి. तो बाबा को कहने के बाद అలా బాబాకి చెప్పిన తర్వాత बुद्धि का लाइन क्लियर रखो। బుద్ధి యొక్క లైన్ క్లియర్ గా ఉంచుకోండి. बाबा బాబా सभी लोगों को అందరికీ नॉर्मल रूप में నార్మల్ రూపంలో अमृत वेले में पालना देता है, అమృత వేళలో పాలన ఇస్తారు. मुरली द्वारा समस्या का समाधान देता है, మురళి ద్వారా సమస్య యొక్క సమాధానం కూడా ఇస్తారు. क्वेश्चन को आंसर भी देता है। ప్రశ్నకి ఆన్సర్ కూడా ఇస్తారు. लेकिन కానీ स्पेशल बच्चों के लिए స్పెషల్ పిల్లలకు स्पेशल टाइम में స్పెషల్ సమయంలో स्पेशल ट्रेनिंग, స్పెషల్ ట్రైనింగ్, स्पेशल शक्ति, స్పెషల్ శక్తి, स्पेशल प्यार, స్పెషల్ గా ప్రేమ,
बाबा देने के लिए रेडी है। బాబా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. जैसे महाभारत में ఎలాంటి మహాభారతంలో अर्जुन के रथ में श्री कृष्ण जी थे। అర్జునుడి రథంలో శ్రీకృష్ణుడు ఉన్నారు. युद्ध तो चल रहा था। యుద్ధం అయితే నడుస్తూ ఉంది. उस समय अर्जुन के मन में जो क्वेश्चन आता था ना, ఆ సమయంలో అర్జునుని మనస్సులో ఏ ప్రశ్నలు అయితే వస్తూ ఉండేవో, युद्ध तो चल रहा है, యుద్ధం అయితే నడుస్తూ ఉంది. वो श्री कृष्ण जी रथ भी चला रहे हैं, శ్రీకృష్ణుడు కూడా రథాన్ని నడిపిస్తున్నారు. लेकिन आपस में बातचीत भी चलता है। ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలోనూ కూడా మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో కూడా మాటలు జరిగేవి. हाँ, भगवत गीता माना युद्ध के पहले जो बताया गया वो बात अलग है। భగవద్గీత అంటే యుద్ధం చేయడానికి ముందు చెప్పారు కదా! అది వేరే విషయము. लेकिन युद्ध के समय में भी श्री कृष्ण और अर्जुन के बीच में लेन देन चलता है। అయితే యుద్ధం చేసే సమయంలో కూడా శ్రీకృష్ణుడు మరియు అర్జునుని మధ్యలో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగేవి. कभी कभी ऐसे भी सिचुएशन चलता है, అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చేవి. कर्ण एक बाण निकालता है కర్ణుడు ఒక బాణాన్ని వేస్తాడు. और कृष्ण अपने रथ को एक हादा पीठ नीचे दबाता है। అప్పుడు కృష్ణుడు ఏం చేసేవాడు? ఒక అర్ధ అడుగు కిందకి రథాన్ని పెట్టేసేవాడు. इस सभी के अर्जुन को हेल्प कहाँ से हुआ, क्यों हुआ? ఇవన్నీ అర్జునుడికి ఎందుకు హెల్ప్ చేశారు? ఎక్కడి నుంచి అయ్యింది ఇదంతా? क्योंकि अर्जुन और श्री कृष्ण के बीच में क्लीन एंड क्लियर कट भगवत गीता में लेन देन हुई थी। ఎందుకంటే అర్జునుడికి మరియు కృష్ణుడికి మధ్యలో భగవద్గీత రూపంలో ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగాయి. उनके मन में जो भी डाउट था सब कुछ कृष्ण के आगे वो कह देता है। అర్జునుడి మనసులో ఏ డౌట్ ఉన్నా సరే అది కృష్ణుడి ముందు అన్నీ చెప్పేసేవాడు, అడిగేసేవాడు. वो युद्ध में ఆ యుద్ధంలో कृष्ण కృష్ణుడు सिर्फ अर्जुन के साथ में नहीं, पंच पांडवों के साथ में था। ఓన్లీ ఒక అర్జునుడితోనే లేడు, పంచపాండవులతో ఉన్నాడు. जो युधिष्ठिर क्या कर रहा है, भीम क्या कर रहा है, नकुल नकुल सहदेव क्या कर रहे हैं, उसकी तरफ भी उनका अटेंशन है, सहयोग भी है। అక్కడ ధర్మరాజు ఏం చేస్తున్నాడు, లేకపోతే భీముడు ఏం చేస్తున్నాడు, నకులుడు సహదేవుడు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళందరి మీద కూడా అటెన్షన్ ఉంది. लेकिन కానీ उनको कुछ क्वेश्चन आ गया तो ఆయనకి కొన్ని క్వశ్చన్స్ వస్తే గనుక युद्ध के बाद उनको कृष्ण को पूछना पड़ता है और आंसर लेना पड़ता है। ఆ నలుగురికి ఏదైనా ప్రశ్న వస్తే యుద్ధం తర్వాత కృష్ణుణ్ణి అడగవలసి వచ్చేది. అప్పుడు ఆన్సర్ తీసుకోవాల్సి వచ్చేది. अभी आप सोचो, అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి. नो डाउट आप पांडव हो, మీరు డౌట్ ఏం లేదు, మీరు పాండవులే. आप कोई कौरव तो नहीं हो ना। మీరు కౌరవులేమీ కాదు కదా. पांडवों में भी పాండవులలో కూడా अर्जुन हो और कोई हो, देखो మీరు పాండవులలో కూడా మీరు అర్జునుడా లేకపోతే మిగతా వాళ్ళ మీరు ఆలోచించుకోండి. तो अर्जुन है तो एक सेकंड में भगवान का जो बातें हैं ना आपको कैच कर सकते हो। అయితే మీరు అర్జునుడు అనుకోండి, ఒక్క సెకండ్ లో భగవంతుని మాటలు అన్ని మీరు క్యాచ్ చేయగలరు. इसीलिए అందువల్ల बुद्धि का लाइन क्लियर रखना। బుద్ధి యొక్క లైను క్లియర్ గా ఉంచుకోండి. मन से समस्या बताया, ठीक है, మనస్సుతో సమస్య చెప్పేశారు, ఓకే. लेकिन बाबा बुद्धि द्वारा समाधान देता है ना। అయితే బాబా బుద్ధి ద్వారా మీకు సమాధానం చెప్తారు కదా. जैसे मोबाइल से बात करते हो तो ఎలా అంటే మీరు మొబైల్ తో మాట్లాడుతూ ఉంటే मुख से बात करते हो, నోటితో మాట్లాడతారు. उस जगह से जो बात करते हो सुनने के लिए आपका कान ठीक रहना चाहिए ना। అయితే ఆ వేరే స్థలాల నుంచి మీ దగ్గరకు వచ్చే మాటలు వినాలి అంటే మీ చెవి సరిగా ఉండాలి కదా. उस समय आप मुख से बात नहीं कर सकते हो ना। ఆ సమయంలో మీరు నోటితో మాట్లాడలేరు కదా. मन से समस्या का बताया మనస్సుతో మీరు సమస్యను చెప్పారు. और मन को निसंकल्प रखो, మనస్సుని అప్పుడు నిస్సంకల్పాలుగా ఉంచుకోండి. परमात्मा की तरफ देखो, పరమాత్ముని వైపు చూడండి. बुद्धि द्वारा बाबा सहयोग देता है। బుద్ధి ద్వారా బాబా మీకు సహయోగం ఇస్తారు. वो 5 रूप में देता है। ఆ పాంచ రూపాల్లోనూ ఆ 5 రూపాల్లోనూ మీకు ఇస్తారు సమాధానం. वो एहसास आपको होना चाहिए, అలాంటి అనుభూతి మీకు జరిగి ఉండాలి. तब समझ लो बाबा के इशारे को आप समझ सकते हो। అప్పుడు అనుకోండి బాబా యొక్క సూచనలు మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పి. बाबा को బాబాకి बच्चों को देखकर हंसी आता है, పిల్లల్ని చూసి నవ్వు వస్తుంది. क्यों? ఎందుకు? बाबा हम विश्व कल्याण करेंगे, బాబా మేము విశ్వ కళ్యాణం చేస్తాము. और लिखते भी हैं, అలా వాళ్ళు రాస్తూ ఉంటారు కూడా. और हम सर्वशक्तिवान है ये भी कहते हैं।
మళ్ళీ మళ్ళీ మేము సర్వశక్తివంతులము అని కూడా అంటూ ఉంటారు. लेकिन కానీ आपके साथ में जो रहने वाला मन को ही आप कंट्रोल नहीं कर सकते हो, మీతో ఉన్న వాళ్ళ మనస్సునే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. तो विश्व को कैसे कंट्रोल करेंगे? అప్పుడు విశ్వాన్ని ఎలా చేయగలరు? ये देखकर बाबा को हंसी आता है। ఇది చూసి బాబాకి నవ్వు వస్తుంది. क्यों? ఎందుకు? अपने मन को ही अभी ठीक नहीं रखा, మీరు మీ మనస్సునే మీరు సరిగా ఉంచుకోలేకపోయారు. तो विश्व को कल्याण कहाँ से करेंगे? విశ్వ కళ్యాణం ఎలా చేస్తారు మీరు? इसीलिए అందువల్ల पहले मन को ठीक करो। మొదట మీ మనస్సుని సరిగా చేసుకోండి. जो मन द्वारा संस्कार बनता है, మీ మనస్సు ద్వారా ఏమైతే సంస్కారాలు తయారవుతాయో उसकी तरफ अटेंशन रखो। దాని వైపు అటెన్షన్ పెట్టండి. कभी कभी क्या होता है, అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే किस समस्या के लिए क्या शक्ति को यूज करना है वो मालूम भी रहता है। ఏ సమస్యకి ఏమి సమాధానం ఏమి किस समस्या के लिए क्या शक्ति को यूज करना है जानते भी हैं, ఆ! ఏ సమస్యకి ఏ శక్తిని మీరు ఉపయోగించుకోవాలో అది మీకు తెలుసు కూడా. लेकिन समस्या होने के बाद आपको याद होता है हमने ये यूज किया होता, ये समस्या नहीं होती थी, बाद में याद आता है। అయితే ఆ సమస్య అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది. మనం ఈ శక్తిని ఉపయోగించి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి. आज बाबा ने मुरली में कहा था ना गुस्सा नहीं करना है करके, मैंने नहीं किया होता ठीक हो जाता था। ఈరోజు బాబా చెప్పారు కదా మనకి మురళిలో కోపం పడొద్దు అని. నేనది సరిగ్గా గుర్తు తెచ్చుకుంటే నేనిలా చేసేవాడిని కాదు. कभी कभी म्यूजियम में सुबह मुरली सुनते नहीं है, అప్పుడప్పుడు బిజీలో ఉండి ఉదయం మురళిని వినరు. शाम को सुनते हैं। సాయంత్రం వింటారు. दोपहर में जो प्रॉब्लम आया है वही बाबा मुरली में कहता है, మధ్యాహ్నం ఏదైతే సమస్య వచ్చిందో అదే బాబా సాయంత్రం చెప్తారు. तब आपको क्या लगता है? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? मैंने सुबह ही मुरली पढ़ा होता तो उस समय हम उसको अप्लाई कर सकते थे ना, उसका असर हमारे ऊपर नहीं पड़ता था। మేము ఉదయమే ఈ మురళి వింటూ ఉంటే మేము అది మేము ఇక్కడ అప్లై వాళ్ళం కదా ఆ సమాధానం. అప్పుడు మేము ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటారు. जब आपको समस्या पता चल गया है, అయితే మీకు సమస్య ఏంటో తెలిస్తే కనుక नेक्स्ट टाइम चेंज करना है ना, నెక్స్ట్ టైము అది చేంజ్ చేసుకోవాలి కదా! हर रोज मुरली पढ़ना है ना। ప్రతిరోజు మీరు మురళిని చదవాలి కదా! इसीलिए అందువల్ల पुरुषार्थ को ठीक करते चलना। పురుషార్థాన్ని మీరు సరిగా చేసుకుని వెళ్ళండి. माया भी बहुत होशियार है। మాయ కూడా చాలా తెలివైనది. क्या करता है, ఏం చేస్తుంది? जिसमें आप वीक हो ఎందులో అయితే మీరు చాలా వీక్‌గా ఉన్నారో उसमें ही वो प्रहार करता है। దాని మీదే అక్కడ మీకు యుద్ధం చేస్తుంది. हाँ, वो क्या करता है, जैसे कि पुराने चीजों को पॉलिश करके नया पैक करके भेजते हैं ना, ఎలా అంటే పాత వస్తువుల్ని చాలా కొత్తగా పాలిష్ పెట్టి దాన్ని ప్యాక్ చేసి ఇస్తారు కదా! ऐसे समझ लो आप में ईर्ष्या है, ఇలా అనుకోండి మీలో ఈర్ష్య ఉంది. तो अलग अलग वैरायटी में वो आकर आपके ऊपर वार करती है। అప్పుడు రకరకాల రూపంలో వచ్చి అది మీ మీద యుద్ధం చేస్తుంది. इसलिए माया को परखना है అందువల్ల మీరు మాయని తేడా గమనించాలి. और उसको अनुसार किस बाण को निकालना है, किस शक्ति को प्रहार करना है, ये भी आपको जानकारी होना चाहिए। అలా వచ్చినప్పుడు మీరు ఏ బాణాన్ని తీయాలో, ఎలా ఏ శక్తిని వాడాలో అది మీకు తెలిసి ఉండాలి. बाबा को अंदर से दया आती है, బాబాకి లోపలి నుంచి దయ వస్తూ ఉంటుంది. रात दिन में इन बच्चों के लिए इतना सेवा कर रहा हूँ, రాత్రి పగలు కూడా నేను పిల్లల గురించి ఇంత సేవ చేస్తున్నాను. फिर भी 54 आत्मा भी अभी रेडी नहीं हुए। అయినా కూడా 54 ఆత్మలు రెడీ అవ్వలేదు. बहुत बार प्रतिज्ञा की है, చాలా సార్లు ప్రతిజ్ఞలు కూడా చేశారు. आप में क्या कमियां हैं आप जानते भी हो। మీలో ఏమి లోపాలు ఉన్నాయో కూడా మీకు తెలుసు. बाबा के आगे लिख कर भी दिया है, బాబా ముందు రాసి కూడా ఇచ్చారు. बाबा ने कारण और निवारण भी कहा है। బాబా కూడా కారణము నివారణ కూడా చెప్పారు. लेकिन కానీ अभी भी परिवर्तन क्यों नहीं हुआ? ఇప్పుడు కూడా మీరు పరివర్తన ఎందుకు చెందలేదు? कब तक? ఎప్పటి వరకు? किसी ने कहा संगम युग के अंत तक। అందువల్ల అన్నారు ఎవరో అన్నారు సంగమ యుగము లాస్ట్ వరకు అన్నారు. संगम युग कब खत्म होगा? సంగమ యుగము ఎప్పుడు అంతమవుతుంది? जब आप फरिश्ता बनेंगे। ఎప్పుడైతే మీరు ఫరిష్తాలుగా తయారయ్యారో. फरिश्ता माना क्या है? ఫరిష్తా అంటే ఏంటి? इस दुनिया में तीनों लोगों से मुझे कुछ भी रिश्ता नहीं। ఈ ప్రపంచంలో 3 లోకాల నుంచి
ఇంత కూడా నాకు సంబంధం లేదు. कोई चीजों से भी मुझे लेन देन नहीं है। ఏ వస్తువులతోనూ కూడా ఇచ్చిపుచ్చుకోవడం లేదు. हाँ, तो ऐसे बनना है। ఇలా చెయ్యాలి. बनना किसको है? ఇలా 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 అవ్వాలి. ఇలా ఎవరు తయారవ్వాలి? आपको ही बनना है ना। మీరే తయారవ్వాలి కదా! अभी आप बताओ कब बनेंगे? ఇప్పుడు మీరు చెప్పండి. ఎప్పుడు మీరు ఇలా తయారవుతారో? तो बाबा यही चाहते हैं, బాబా ఇదే కోరుకుంటున్నారు. हर बच्चे संपन्न स्वरूप बने। ప్రతి పిల్లలు సంపన్న స్వరూపులుగా తయారవ్వాలి. लेकिन కానీ बच्चों को क्या डिस्टरबेंस होता है? పిల్లలకి డిస్టర్బెన్స్ ఏమి జరుగుతుంది? अपना संस्कार और दूसरों का संस्कार, यहाँ टग ऑफ वॉर होता है। వాళ్ళ సంస్కారము మరియు వేరే వాళ్ళ సంస్కారము కలవవు. అక్కడే యుద్ధం జరుగుతుంది. जब तक संस्कार नहीं परिवर्तन होता है, ఎప్పటి వరకు సంస్కారాల పరివర్తన జరగదో तब तक आपका परिवर्तन नहीं होता है। అప్పటి వరకు మీ పరివర్తన జరగదు. संस्कार परिवर्तन कैसे करें? సంస్కారాల యొక్క పరివర్తన ఎలా తయారు చేసుకోవాలి? संसार परिवर्तन करो तो संस्कार परिवर्तन हो जाएगा। మీ సంసారాన్నే పరివర్తన చేయండి. అప్పుడు సంస్కారాలు పరివర్తన జరుగుతాయి. आज लौकिक में क्या हो रहा है? ఈ రోజుల్లో లౌకికల్లో ఏం జరుగుతుంది? पति पत्नी के बीच में संस्कार मिलता नहीं है, భార్యాభర్తల మధ్య సంస్కారాలు కలవటం లేదు. तो वो लोग क्या करते हैं? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? संसार परिवर्तन करते हैं। సంసారమే పరివర్తన చేసేస్తున్నారు. माना डाइवोर्स देकर नया संसार बना लेते हैं। అంటే ఏంటంటే విడాకులు ఇచ్చి వేరే సంసారం చేస్తున్నారు అని చెప్పి. इतना साल में रहकर संस्कार मैचिंग नहीं होता है करके जो जिनके साथ चल रहे हैं उसको डाइवोर्स और नया लोगों के साथ शादी कर लेते हैं। ఇన్ని సంవత్సరాలున్నా సంస్కారాలు కలవటం లేదని వాళ్ళకి విడాకులు ఇచ్చి వేరే వివాహం చేసుకుంటున్నారు. इसलिए बाबा कहता है, అందువల్ల బాబా అంటున్నారు, लौकिक में कुछ डाइवर्स मत देना। లౌకికల్లో డైవర్స్ విడాకులు ఏమి ఇవ్వద్దు. 2500 साल से जिस रावण से शादी किया था ना, 2500 సంవత్సరాల నుంచి ఏ రావణ్ణైతే మీరు వివాహం చేసుకున్నారో उनको डाइवर्स दे दो ఆ రావణుడికి డ్రైవర్స్ ఇవ్వండి. और राम के साथ जिंदगी करो। రాముడితో జీవితాన్ని గడపండి. सीता तो लंका में ही थी, सीता लंका में ही थी, సీత లంకలోనే ఉంది. रावण के राज्य में थी। రావణ రాజ్యంలోనే ఉంది. मन किसके साथ में था? అయితే మనస్సు ఎవరితో ఉంది? राम के साथ में था ना। రాముడితో కదా ఉంది. इसलिए राम आ गए, आंजनेय को भेज दिया ना। అందువల్ల రాముడు వచ్చాడు, ఆంజనేయ స్వామిని పంపించాడు. ऐसे ही అలాగే सदा भगवान के साथ संसार चलाना। సదా ఎల్లప్పుడూ భగవంతుడితోనే మీరు సంసారం చెయ్యండి. बाबा कहता है, బాబా అంటారు, मैं आपको गारंटी देता हूँ, నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. मैं कितना भी बिजी हूँ, నేను ఎంత బిజీగా ఉన్నా సరే सच्चे दिल पर సత్యమైన మనస్సు మీద ईश्वरीय सेवार्थ ఈశ్వరీయ సేవ కొరకు निस्वार्थ भाव में నిస్వార్థ భావంలో जब भी ఎప్పుడైనా సరే अपने मन बुद्धि को మీ మనసు బుద్ధిని परमात्मा की तरफ रखने से పరమాత్ముని వైపు ఉంచితే కనుక आपके मन बुद्धि को మీ మనస్సు బుద్ధిని ईश्वरीय कार्य को यूज करते हुए ఈశ్వరీయ కార్యానికి ఉపయోగిస్తూ 5 रूप में 5 రూపాల్లోనూ ईश्वर सेवा भी ले लेता है ఈశ్వరీయ సేవ తీసుకుంటారు. और आपका समस्या का भी समाधान हो जाता है। అప్పుడు మీ సమస్య యొక్క సమాధానం కూడా దొరుకుతుంది. इसीलिए అందువల్ల सदा ये समझना, ఎల్లప్పుడూ ఇదే అర్థం చేసుకోండి. जहां भी मुझे बाबा भेज रहा है, ఎక్కడికి నన్ను బాబా పంపిస్తున్నా సరే मैं बाबा का रिप्रेजेंटेटिव हूँ। నేను బాబా యొక్క రిప్రజెంటేటివ్ని. वहाँ ईश्वरीय सेवा है, इसलिए बाबा ने भेजा है। అక్కడ ఈశ్వరీయ సేవ ఉంది, అందువల్ల బాబా నన్ను పంపించారు. भले आपका जन्म माता पिता के घर में हुआ है, మీ మీ జన్మ అమ్మా నాన్నల ఇంట్లోనే జరిగి ఉండవచ్చు. लेकिन కానీ शादी होने के बाद जब आप माँ बाप के घर में जाते हो, వివాహం జరిగిన తర్వాత మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళితే కనుక आप बेटी बनकर नहीं जाते हो, इनका पत्नी बनकर जाते हो। మీరు అక్కడ కూతురుగా వెళ్ళరు, ఆ ఆ భర్త యొక్క భార్య కింద వెళ్తారు. पिताजी ने कुछ भी कहा है तो भी आपको पति का ही बात मानना पड़ता है। మీ తండ్రి ఏది చెప్పినా సరే మీరు మీ భర్త యొక్క మాటే వినాల్సి ఉంటుంది. क्यों? ఎందుకు? आपका संसार चेंज हो गए है ना। ఎందుకంటే మీ సంసారం మారిపోయింది కదా. इसीलिए అందువల్ల अभी संस्कार को चेंज करो।
ఇప్పుడు మీ సంస్కారాన్ని పరివర్తన చెందించండి. ऐसे इजी नेचर करो। అలా ఈజీ నేచర్ కింద చేసుకోండి. आपको कैसे रहना है? మీరు ఎలా ఉండాలి? सर्व के साथ स्नेही के रूप में रहना है। అందరితోనూ కూడా స్నేహి రూపంలో ఉండాలి. सर्व बातों में सफलता मिलनी चाहिए। అన్ని విషయాల్లోనూ మీకు సఫలత దొరకాలి. संबंधों में सफलता मिलना चाहिए। సంబంధాలలో కూడా మీకు సఫలత దొరకాలి. मन में भी विजयीपन आना चाहिए। మనస్సులో కూడా విజయం రావాలి. वाणी में मधुरता आना चाहिए। వాణిలో మధురత రావాలి. कब आएगा? అది ఎప్పుడొస్తుంది? अपने नेचर को इजी बनाओ। మీ నేచర్‌ని సహజంగా ఈజీగా చేయండి. जैसा सर्कमस्टेंसेस है, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, जैसा सिचुएशन है, ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, आगे जैसा व्यक्ति है, మీ ముందు ఎలాంటి వ్యక్తి ఉన్నా సరే, उसके अनुसार अपने को मोल्ड करो। వాళ్ళ అనుసారంగా మీ మనస్సుని మౌల్డ్ చేసుకోండి. अलबेलापन नहीं। అక్కడ నిర్లక్ష్యం కాదు. ईश्वरी परिवार वालों ने 4 लोग अमृत वेले नहीं उठे, तो बाबा ने कहा ना एडजस्ट करने के लिए कि आपको भी सोना नहीं है। ఈశ్వరీయ పరివారంలో వాళ్ళు అమృత వేళ మీతో మీరు నలుగురు ఉంటే, ఆ నలుగురు అమృత వేళ లేవకపోతే బాబా మనని అలా మౌల్డ్ చేసుకోమన్నారని, కానీ ఆ విషయాల్లో కాదు చేసుకోవడం. 4 लोगों के साथ आपको भी सोना नहीं है। ఆ నలుగురితోనూ కూడా మీరు పడుకోవడం కాదు. लेकिन जो नियम बाबा ने दिया है वो फॉलो करना है। బాబా ఏ నియమాలు ఇచ్చారో ఆ నియమాలనైతే మీరు ఫాలో చేయాలి. लेकिन కానీ तन से, తనువుతో, मन से, మనస్సుతో, समय के अनुसार సమయం అనుసారంగా आपको मोल्ड करना सीखना पड़ता है। మీరు అక్కడ మౌల్డ్ చెందడం నేర్చుకోవాల్సి ఉంటుంది. सदा సదా समाधान स्वरूप बनना है, समस्या स्वरूप नहीं बनना है। మీరు సదా సమాధాన స్వరూపుల కిందే తయారవ్వాలి కానీ సమస్య స్వరూపుల కింద తయారవ్వకూడదు. तो ऐसे मोल्ड होने के लिए आपको सदा एवर रेडी रहना है। ఇలా మౌల్డ్ అవ్వడానికి అంటే అయితే అలా మారడానికి మీరు ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. कभी कभी आप लौकिक में जाते हो, అప్పుడప్పుడు మీరు లౌకికంలోకి వెళ్తారు. तुरंत आपको ईश्वरीय सेवा का एक चांस मिल जाता है। అక్కడ వెంటనే మీకు ఈశ్వరీయ సేవ చేసే ఒక ఛాన్స్ దొరుకుతుంది. तब आप ये नहीं कहते नहीं 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 अभी नहीं होता, हमने व्हाइट कपड़ा पहना नहीं है, बैड्ज पहना नहीं, अभी सेवा नहीं करेंगे, ऐसा नहीं कहना है। అప్పుడు మీరు ఇప్పుడు అవ్వదు, నేను వైట్ డ్రెస్ వేసుకోలేదు, లేకపోతే బ్యాడ్జ్ పెట్టుకోలేదు, నేను ఇప్పుడు చెయ్యలేను అని అనకూడదు. एवर रेडी हर कर्म में रहना है, स्पेशली ईश्वरीय कार्य में। ఎప్పుడు మీరు రెడీగా ఉండాలి. స్పెషల్‌గా ఈశ్వరీయ కార్యంలో చేయడానికి రెడీగా ఉండాలి. ऐसे सेवादारी बच्चों को ఇలాంటి సేవాదారి పిల్లలకు बाबा प्यार करता है। బాబా ప్రేమిస్తారు. तो ऐसे बाबा से शक्ति लेना है तो ఇలా బాబా దగ్గర నుంచి శక్తి తీసుకోవాలి అంటే కనుక, निरंतर सेवादारी बनना है तो నిరంతరము సేవాదారులుగా తయారవ్వాలి అంటే కనుక, आप लौकिक में कितना भी बिजी हो, మీరు లౌకికుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, बीच बीच में टाइम निकाल कर మధ్య మధ్యలో సమయాన్ని తీసుకుని बाबा की तरफ अटेंशन रखते हुए బాబా మీద అటెన్షన్ పెట్టుకుని, बाबा आपके द्वारा ईश्वरी सेवा ले लेगा। బాబా మీ ద్వారా ఈశ్వరీయ సేవ తీసుకుంటారు. उस सेवा का फल ఆ సేవ యొక్క ఫలితము आपको इतना खुशी देता है, మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే, सुबह से शाम तक आप कितना भी काम करो आपको सुस्ती नहीं होता है। ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎంత పని చేసినా సరే మీకు నీరసం ఉండదు. ऐसे ఇటువంటి मन का एक्सरसाइज सदा करते रहना। మనస్సు యొక్క ఎక్సర్సైజ్ ఎల్లప్పుడూ చేస్తూ ఉండండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सदा సదా स्वयं को స్వయాన్ని बाप समान बनाने वाले, తండ్రితో సమానంగా తయారు చేసుకునే వాళ్ళు, सदा बाप के नयनों में, సదా బాబా యొక్క నయనాల్లో, दिल में, दिल में, మనస్సులో, मस्तक में మస్తకంలో समीप रहने वाले, సమీపుల్లో ఉండేవారు, सदा एक बाप के संसार में रहने वाले, సదా ఒక్క తండ్రి యొక్క సంసారంలో ఉండేవారు, सदा हर कदम में बाप दादा को फॉलो करने वाले, సదా ప్రతి అడుగులోనూ బాప్దాదాని ఫాలో అయ్యేవారు, सदा विजयी थे, సదా విజయులుగా ఉన్నారు, विजयी हैं విజయులుగా ఉన్నారు, और विजयी रहेंगे। విజయులుగానే అవుతారు. क्यों? ఎందుకు? आपके रथ में बाबा है ना। ఎందుకంటే మీ రథంలో బాబా ఉన్నారు కదా.
जब तक अर्जुन के रथ में श्री कृष्ण थे तब तक उनको विजय ही विजय था। ఎప్పటి వరకు శ్రీకృష్ణుడు అర్జునుని రథంలో ఉన్నారో అప్పటి వరకు ఆయనకి విజయమే దొరికింది. तो अर्जुन कौन है? అర్జునుడు ఎవరు ఇక్కడ? हर रोज जो ज्ञान देता है, जो अर्जन करते हैं, खुद अर्जन करते हैं, वो अर्जुन है। ఎవరైతే రోజు జ్ఞానాన్ని తీసుకుంటారో, స్వయంగా అర్జిస్తూ ఉంటారో వాళ్ళే అర్జునులు. सिर्फ खाने वाले नहीं, ఓన్లీ తినేవాళ్ళు మాత్రం కాదు. अर्जन करने वाले। అర్జన చేసేవాళ్ళు. ऐसे ఇటువంటి विजय का निश्चय और नशे में रहने वाले, విజయం యొక్క నశాలో ఉండేవారు, ऐसे अति श्रेष्ठ बच्चों को, ఇటువంటి అతి శ్రేష్టమైన పిల్లలకు, प्यारे थे प्यारे बच्चों को, ప్రియాతి ప్రియమైన పిల్లలకు, सर्व बच्चों को అందరి పిల్లలకి बाप दादा का याद प्यार और नमस्ते। బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। थैंक यू अच्छा। बाबा। అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.